హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ ఫేస్ స్వీటీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే మీకు హాయ్ అండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా ట్యాక్స్ సేవింగ్ టిప్స్ చెప్తాను. ట్యాక్స్ సేవింగ్ ఎలా చేసుకోవచ్చో మీకు క్లియర్గా చెప్తాను, చూపిస్తానండి. మీకు అమ్మాయిలు ఉన్నట్లయితే మీరు సుకన్య సమృద్ధి అకౌంట్లో అమౌంట్ వేసుకోండి. ఒక్కొక్క అమ్మాయికి 1,50,000 వరకు వేసుకోండి. ఇద్దరికి 3 lakhs వరకు 1 yearకి వెళ్తుంది. అక్కడ మనము ట్యాక్స్ సేవింగ్ కోసము అమ్మాయిలకు వేసినట్లు ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందన్నమాట. ఇందులో ఇంట్రెస్ట్ స్టార్టింగ్లో అయితే 9% వరకు ఇచ్చారు. ఇప్పుడు కూడా మనకు 7.5 వరకు పడుతుందండి. మనకు వచ్చే ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ చాలా అమౌంట్ వస్తుంది. అమ్మాయిలు ఉన్నట్లయితే ఈ విధంగా సుకన్య సమృద్ధి అకౌంట్లో వేసుకొని మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద అయ్యేటట్లు సేవింగ్ చేసుకోండి. ఇంకా వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో కూడా అమౌంట్ పెట్టచ్చండి. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో కూడా అమౌంట్ పెట్టారంటే ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ అవుతుంది. మనకు పీపీఎఫ్ అకౌంట్లో కూడా వేసుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్లో కూడా మనకు ఇంట్రెస్ట్ బాగా వస్తుందండి. ఈ విధంగా కూడా మనం ట్యాక్స్ పడుకోకుండా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే హోమ్ లోన్స్ అన్నమాట. హోమ్ లోన్ తీసుకున్నామంటే మనకు ట్యాక్స్ పడుకోకుండా చాలా బెనిఫిట్ ఉంటుందండి. హోమ్ లోన్లో వచ్చేసి మీరు కట్టే ఇంట్రెస్ట్ కాకోకుండా ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రమే చూస్తారు. ప్రిన్సిపల్ అమౌంట్ను మీరు నెలకు ఎంత కడుతున్నారనేది చూస్తారండి. ఇప్పుడు ఎక్కువగా హోమ్ లోన్స్ పెట్టుకుంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయితే భార్య పేరుతో ఒక హోమ్ లోను, భర్త పేరుతో ఒక హోమ్ లోను, అలా ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నట్లయితే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం అనేసి 2 లోన్లు పెట్టుకొని 2 ఇళ్ళు కూడా తీసుకుంటున్నారండి. ఈ విధంగా మనము ట్యాక్స్ పడుకోకుండా ట్యాక్స్ సేవింగ్ టిప్ పాటించవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఇల్లు కొనుక్కోవడం కానీ ఇలాంటివి చేసుకొని ట్యాక్స్ పడుకోకుండా ట్యాక్స్ సేవింగ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు అండి. మీ పిల్లలు చదివేటట్లయితే హాస్టల్స్కి వెళ్తారు కదా, మనం హాస్టల్ ఫీజు కడతాము. మనం కట్టే హాస్టల్ ఫీజుకి కూడా ఒక 10,000 వరకు ట్యాక్స్ అనేది పడుకోకుండా ఎగ్జంప్షన్ వస్తుంది. ఎడ్యుకేషన్ లోన్ కూడా మీ పిల్లలు చదివేటట్లయితే మనం ట్యాక్స్ పడుకోకుండా చేసుకోవచ్చు. ఎవరైనా మనకు గిఫ్ట్ రూపంలో మన అకౌంట్లో ఒక 50,000 వేశారనుకోండి, ఆ 50,000 వరకు కూడా మన అకౌంట్లో పడి మనం మన అకౌంట్లో అమౌంట్ వాడుకున్నా కూడా ఆ 50,000కు ట్యాక్స్ పడుకోకుండా చేసుకోవచ్చు. మనము మన శాలరీని బట్టి మన సీనియారిటీని బట్టి ఎంత వస్తుంది అని ప్లాన్ చేసేసుకొని మనకు ట్యాక్స్ పడుకోకుండా మనము ముందు నుంచి ఇలా ప్లాన్ చేసుకుంటూ రావాలి. సుకన్య సమృద్ధిలో వేయడము, సీనియర్ సిటిజన్ సేవింగ్ చేసుకోవడము, పీపీఎఫ్ అకౌంట్లో వేసుకోవడము, ఎన్పిఎస్ సేవింగ్ చేసుకోవడము, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడము, పిల్లలు ఉన్నట్లయితే పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ ద్వారా ట్యాక్స్ పడుకోకుండా చేసుకోవడము. ముఖ్యంగా హోమ్ లోన్కి వెళ్ళామంటే మనకు ట్యాక్స్ అనేది ఎక్కువగా పడదు. మనం కట్టే ఇంట్రెస్ట్ కంటే ప్రిన్సిపల్ అమౌంట్ని చూస్తారు కాబట్టి మనం ట్యాక్స్ పడుకోకుండా చూసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను. ముందు వీడియోస్లో చాలా సేవింగ్ టిప్స్, చాలా సేవింగ్ ఐడియాస్ చెప్పానండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ కూడా మీరు ఫాలో చేయండి. ఆ వీడియోస్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. నేను నా కష్టంతో ఈ 15 సంవత్సరాలు నేను చేసిన సేవింగ్ ఐడియాస్ అన్నీ మీ ముందు పెట్టానన్నమాట. ఆ వీడియోస్ రూపంలో తప్పకుండా చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.